సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామ శివార్లోని రైల్వే లైన్ పనులు బంద్ చేసి రైతులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక రైల్వే లైన్లో భూములు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతుందని వాపోయారు. గత కొన్ని రోజుల నుంచి రైల్వే అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, చేయకపోతే ప్రాణత్యాగానికి కూడా వెనకాడమని తేల్చి చెప్పారు రైతులు. 70 సంవత్సరాల నుంచి కాసుకున్నాము, కబ్జాకున్నాము. వీళ్ళ దళితులకు సంబంధించి కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్ ఇది రైల్వే లైన్లో పోతుంది. దీనికి సంబంధించి మేము అన్ని ఆధారాలుండి పట్టాలుండి కాసుకుండి కబ్జాకున్నా కానీ మమ్మల్ని ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు దీన్ని సిఐ దృష్టికి తీసుకెళ్ళి సిఐ పరిధిలో ఉంచినారు. సిఐ సాబు రోజు పొద్దున నుండి సాయంత్రం వరకు ఉంచుకొని ఎలాంటిది మాట్లాడకుండా ఇది ఇరు గ్రామాల పంచాయతీ అని గ్రామాలకు ముడిపెట్టి మళ్ళీ అందులో భాగంగా దొంతరవేణి రాజు, దొంతరవేణి మల్లేశము, వెంకటి వీళ్ళు మా దళితుల భూమి ఆక్రమించమని చూడగానే మేము ఇదంతా మాదే భూమి కాబట్టి మేము ఇదంతా దున్నినాము, కాస్తు చేసినాము, కబ్జా చేసినాము. రైల్వే సర్వే కూడా చేసిర్రు. సర్వేలో కూడా మాకే వచ్చినాయి రిపోర్ట్లు. ఆ రిపోర్ట్ ప్రకారంగా పొమ్మంటే వాళ్ళు ఏదో రాజకీయంగా వాడుకొని దీన్ని గంగాపూర్ వాళ్ళది అని చెప్పుకుంటూ మాకు న్యాయం జరగకుండా ఓ గజం అటు కావచ్చు, ఓ 2 గజాలు ఇటు కావచ్చు అని చెప్తే సరే అని సూచే ఒప్పుకొని ఇలాంటిగా చూస్తే వాళ్ళకు పెద్ద సర్పంచులు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తే చూస్తే ఓకే అని చెప్పినాం సార్. చెప్పినాక చూస్తే మాకు ఎవ్వరు ఎలాంటిగా చూస్తే సరే మాదేంతో మాకు ఎంతో కొంత రావాలని